వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్, మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన, జీటీ రోడ్, శ్రీకాకుళం. పలు నేరాలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన శ్రీకాకుళం పోలీసులు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చేపల వేటలో మృతి చెందిన 31 మంది మత్స్యకార కుటుంబాలకు మంత్రి చెక్కులు అందజేత. పాఠశాలలో వేదిక నిర్మిస్తుండగా క్రేన్ బకెట్ ఊడి పడడంతో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుని. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇసుక ట్రాక్టర్ ని ఢీకొని ఓ మహిళ మృతి. రాజ్యం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆమె స్కూటీని వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం. సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పండిన వరి పంటలో చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినందుకు 48 గంటల సమయం నిర్ణయించినప్పటికీ శాఖాధికారులు చొరవతో కేవలం 8 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో పత్తి దిగుబడి అధికంగా ఉందని, ఇప్పటికే బామిని, సాలూరు ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, కొమరాడలో కూడా పత్తి కొనుగోలు కేంద్రం కావాలని రైతులు కోరుతున్నారని, దానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు పత్తి తడిసి రంగు మారిందని, ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ పత్తిని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వ కాటన్ సంస్థతో మాట్లాడి పత్తి రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ 2 తుఫానుల్లో నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నీ సేకరించాం. వారికి వీలైనంత తొందరగా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటే 2వది పెట్టాం, 3వది కూడా కావాలని అడిగారు, దాన్ని కూడా మంజూరు చేస్తాం. ఈ 3 ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా ఈ సంవత్సరం వర్షం వల్ల పత్తి తడిసింది, కొన్ని దగ్గరలో రంగు మారింది. ఇవన్నీ ఇప్పటికే సిసిఐ వారితో మాట్లాడుతున్నాం. ఆ నిబంధనలన్నీ సడలించి పత్తి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అది కూడా డీటెయిల్ గా ఈ సమావేశంలో డిస్కస్ చేశాం. అన్నదాత సుఖీబాబ కింద 7,000 రెండో విడత నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఈయన భూములున్న రైతులకు జిల్లా దాదాపు 8 కోట్ల రూపాయల మేర అన్నదాత సుఖీబాబ నిధులు జమ కాలేదని, వారిని గుర్తించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ చాలా మంది ఈ ప్రాంతంలో రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి మా దృష్టి కలెక్టర్ గారు పంపించారు. ఈ జిల్లాలో దాదాపుగా 8 కోట్ల రూపాయలు రైతుకు రావాల్సింది రాలేదు. కారణం ఏంటంటే ఇనాం భూములు కాబట్టి రాలేదని మాకు చెప్తే అవన్నీ మంజూరు చేశాం. 8 కోట్ల రూపాయలు ఎవరైతే పార్వతీపురం జిల్లాలో ఇనాం ల్యాండ్స్ అని ఉన్నాయో అందరికీ ఈ ట్రిప్ లో డబ్బు వేసే కార్యక్రమం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సరైన వసతులు లేక ఇటీవల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైన టాయిలెట్లను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి ఏర్పాటుకై 5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టెండర్లను పిలిచి అన్ని పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. జనవరి 26 నాటికి కుంకి ఏనుగులు ఉండేలా అన్ని వసతులు కల్పించాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారంతో జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ తోయటి జగదీశ్వరి, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత సమిష్టి బాధ్యతని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. రూరల్ మండలంలోని అలికాం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర సాధించాలంటే అందరి సహకారం అవసరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తున్నాయని, గ్రామాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు, గ్రీన్ అంబాసిడర్లు, ఇతరులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామాలు దేశాభివృద్ధికి పట్టుకోమలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు. పిల్లలు, పెద్దలు అంతా కూడా ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలన్నారు. స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాల లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకుని తమ గ్రామాలు, వార్డులు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎవరికి వారు తమ వంతు బాధ్యతగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొందూరు రైల్వే స్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు సుమారు 3 గంటల పాటు నిలిచిపోయింది. బోగీల్లో ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 గంటల వరకు ఆగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వివేక్ ఎక్స్ప్రెస్ రైలు, ఈవీఎం రైలు, బెంగళూరు స్పెషల్ రైలు పొందూరులో ఎక్కువ సమయం నిలపాల్సి వచ్చింది. ఎవరో చైన్ లాగలేదని నిర్ధారించుకున్నాక విజయనగరం నుంచి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చి సమస్యను గుర్తించి సరిచేయడంతో 4:45 గంటల తరువాత ట్రైన్ బయలుదేరింది. సత్యసాయి బోధనలు లక్షలాది మందికి మార్గం చూపారని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఇవాళ బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపర్తి వచ్చిన రాష్ట్రపతికి సీఎం, మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. బాబా సందేశంతో కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. उन्होंने भी स्वदेव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है. श्री सत्य साई बाबा emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కీర్తించారు. ఈ ట్రస్ట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తడి చెత్త, పొడి చెత్త పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని ఎంపీడీఓ ఏ రమేష్ అన్నారు. తడి చెత్త, పొడి చెత్త పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని డిప్యూటీ ఎంపీడీఓ ఏ రమేష్ మరియు ఈవో ద్రాక్షాయని తెలిపారు. శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్ల క్లబ్ మిత్రులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఏ రమేష్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే పారిశుద్ధ్యం మెరుగుపడడంతో పాటు గ్రామాలలో సంపూర్ణ ఆరోగ్యం నెలకొంటుందని పేర్కొన్నారు. అలాగే తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సంబంధిత కార్మికులకు అందించినట్లయితే వాటిని కంపోస్టులకు తరలించి సంపద నుండి చెత్త కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. నర్సనపేట మండలంలో తడి చెత్త, పొడి చెత్త, తర్వాత వాటి గురించి అవగాహన, ఇంటింటి చెత్త సేకరణ గురించి మన గ్రీన్ అంబాసిడర్స్ కి, గ్రీన్ గార్డ్స్ కి కూడాను మన నర్సనపేట గ్రామ పంచాయతీ పరిధిలో అందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా తడి చెత్తను సేకరించాలి, ఏ విధంగా పొడి చెత్తను సేకరించాలి,
ఈ తర్వాత ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని కూడాను, తర్వాత హానికరమైన గాజు పెంకులు గాని, ఇనుము మేకులు గాని, తర్వాత ఇంకేమైనా పాడైపోయిన గాని, రసాయనాలు గాని ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ ఎలాగ సేకరించా వేరువేరుగా మన ఎస్డబ్ల్యూ షెడ్ తీసుకురావాలి. వాటిని ఏ రకంగా మనం మళ్లించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ట్రైనింగ్ వచ్చినటువంటి అందరికీ కూడాను గ్రీన్ అంబాసిడర్స్ కి, గ్రీన్ గార్డ్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే నర్సంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈ తడి చెత్త, పొడి చెత్త అనేది ఏ రకంగా వేడి చేయాలి, ఏ రకంగా సేకరించాలనేది కూడాను ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళందరికీ గ్రీన్ గార్డ్స్ కి, గ్రీన్ అంబాసిడర్స్ కి కూడాను మొత్తం అంతాను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకంగా చేయాలనేది కూడాను ఏర్పాటు చేయడం జరిగిందండి. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక అవసరాల కోసం 50 నుంచి 60 ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట 5 లక్షల కోట్లు భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అతి పెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు, బంధువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరేందుకు ఈ పాలసీని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్ గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇలా భూమి విలువ పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎం గా దాన్ని పేటీఎం గా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ప్రభుత్వం వెంటనే హిల్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 5-6 దశాబ్దాల క్రిందట ప్రజల నుంచి భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు చాలా తక్కువ ధరకు లేదా ఉచితంగా కేటాయించారు. వేర్వేరు కారణాల వల్ల ఆ పరిశ్రమలు మూతపడినప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం ఉపయోగించడం సరైన విధానం కాదు. ప్రజల ఆస్తులను ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. ముంబైలో మాదిరిగా బహిరంగ వేలం వేయాలి. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో. ఇట్లాగే సేమ్ థింగ్ ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు. ఏం చేసినారు? వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు 50% ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్ కి, 50% వాడుకోండి అని చెప్పి. మరి నువ్వేం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతావు? వెనకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్ లో ఇంచు జాగా దొరకదు. కొత్త పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్ర న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై స్పందించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ కలిసిపోతుందని ప్రజలు అర్థం చేసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం 1వ టౌన్ పరిధిలో జరిగిన దొంగతనాల కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం 2 టౌన్ మరియు శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా రాత్రి సమయంలో ఇళ్ల దొంగతనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక క్రైమ్ బృందాలతో దర్యాప్తు జరిపి మొత్తం 18 కేసులను ఛేదించి పలు నేరాలకు పాల్పడుతున్న దొన్న కృష్ణను అరెస్టు చేశామని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రాపర్టీ అఫెన్సెస్ కి సంబంధించి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనకి టోటల్ గా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము. సో ఇందులో A1 వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్
ఈయనది మెలియాపుట్టి చాపరా విలేజ్. రెండో వ్యక్తి A2 వచ్చి సయ్యద్ రఫీ. ఈయన మనకి శ్రీకాకుళం టౌన్ లోనే ఉంటారు. సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్ గా మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించి 18 కేసుల్లో వీళ్ళు టోటల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్ గా 24-25 కి సంబంధించి. సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి 475 గ్రాముల గోల్డ్, 1443 అంటే ఆల్మోస్ట్ కిలోన్నర సిల్వర్, 7 లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. బట్ ఇందులో మనం ప్రాపర్ గా వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో 85 గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. బట్ యాక్చువల్ గా అందులో ఏమీ పోలేదు. సో ప్రాపర్టీ అన్నదే పోలేదు. ఇంకొక కేసులో ఆల్మోస్ట్ 4 తులాలు అంటే 48 గ్రాములు 50 గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు. అందులో యాక్చువల్ గా పోయిండేది మాత్రం మనకి ఓన్లీ 15 గ్రామ్స్ వరకు. రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దున్నా కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్ లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఓవరాల్ గా 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముందు వెళ్ళారు. ఈయన ఓవరాల్ గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారు అంటే ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్ లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్ అమలు చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. లవ్వాల్ సర్వాల్ ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేది సత్యసాయిబాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు సీఎం పాల్గొని ప్రసంగించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సూత్రాలను సత్యసాయిబాబా చెప్పేవారని గుర్తు చేశారు. సత్యసాయిబాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతంగా ఉంటుందన్నారు. 5 principles of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. If every individual, every institution and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని సత్యసాయిబాబా ట్రస్ట్ ఆదుకుంటోందని సీఎం పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తుందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయిబాబా నిలుస్తారని చెప్పుకొచ్చారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. These free services are all offered without discrimination of caste, creed, religion or nationality. Now, very good organization, 140 countries and also branches more than 2,000. Number-wise, only registered 7,50,000 volunteers. No organization is having this type of strength. ఇవాళ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్ఫూర్తితో సేవలందిస్తారన్నారు. సత్యసాయి బాబా సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపించేలా కృషి చేయాలన్నారు. Baba has left a great product, Sai Siddhantam. If all of us take this as a mission to spread Sai Siddhantam, we will be able to achieve Baba's dream of universal peace and happiness. రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ను ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన రాజ్యంలో చోటు చేసుకుంది. పెనుబాక జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రాజం పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎంజే వలస గ్రామానికి చెందిన జగదీశ్వరి వెలుగులో వీవోగా పనిచేస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలకు సంబంధించి
రాజ్యంలోని కెనరా బ్యాంకు సిబ్బందితో మాట్లాడేందుకు శుక్రవారం వచ్చిన ఆమె పని ముగించుకుని అదే బ్యాంకులో సిఎస్విగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన రామారావుతో కలిసి స్కూటీపై తిరిగి వెళ్తున్నారు. రాజ్యం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న వీరి స్కూటీని వెనుక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ పెనుబాక జంక్షన్ వద్ద బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా రామారావు తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన రామారావుని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ప్రమాద స్థలం వద్ద పరామర్శించారు. ప్రమాద వివరాలను అతనిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం రాజం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. మృతురాలికి భర్త, 3 పిల్లలు ఉన్నారు. ఘటనపై రాజం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు పోలీసులు సిఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్టు చేశారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయని ఆశతో అరెస్ట్ అయిన యువకులు బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం. అరెస్టైన 2 యువకులు 25 సంవత్సరాల లోపే అవ్వడం చెప్పుకోదగిన విషయం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వ్యసనాలకు లోనవ్వొద్దని హెచ్చరించిన డీఎస్పీ బానోదయ. లీగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల ఎండిఎంఏ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్లిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్లి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే 2 వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్లడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది. ఇంకా 3 వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ 2 వ్యక్తుల్ని, బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో, సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద 3rd ఎండిఎంఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ, గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము. మత్తు పదార్థాల విషయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ ఉన్నట్లు తెలిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదని డీఎస్పీ బానోదయ హెచ్చరించారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వారిని డీఎస్పీ బానోదయ, సీఏ వంశీధర్ సిబ్బందిని అభినందించారు. 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయమూర్తి అమ్మన్న రాజా తెలిపారు. నంద్యాల కోర్టులో డిసెంబర్ 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజీ మార్గమని, కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ బాషా మాట్లాడుతూ, సంవత్సరాలుగా గడుస్తున్న కేసులను ఒక్కరోజులో పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ దోహదపడుతుందని తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు డిసెంబర్ 13వ తేదీన మెగా లోక్ అదాలత్ నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి అందులో ఎక్కువ కేసులను పరిష్కరించుకొని రాజీ మార్గం ద్వారా యొక్క పెండింగ్లో ఉండే కేసులను తగ్గించుకొని రాజీ మార్గం ద్వారా అవకాశం లాభం పొందాలనే ఉద్దేశంతో అందరినీ మోటివేట్ చేసి ఈ రాజీ మార్గం రాజమార్గం అన్నట్టు దీన్ని ఉపయోగించుకొని త్వరితగతిన పెండింగ్లో ఉండే కేసులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ ప్రభా సమావేశం అయినాము. అదేవిధంగా మా బార్ అసోసియేషన్ మిత్రులందరికీ తెలియజేయడం ఏమంటే, వీలైన కాడికి నాట్ ఓన్లీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వాటివే కాకుండా సివిల్ కేసులు కూడా ఎక్కువగా కాంప్రమైజ్కు ప్రయత్నం చేసి ఎక్కువ కేసులను ఇక్కడ నుంచి రాజీ మార్గం ద్వారా ఏతట్టు చూస్తారని చెప్పేసి మా యొక్క అడ్వకేట్ మిత్రులందరికీ కూడా నా తరపున విన్నవిస్తున్నాను. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.